దబదబ నడుపు. ఎటు తీసుకుపోతాను? ఎటు తీసుకుపోతాను అంటే నువ్వు బొమ్మంటే పోతలేవు మీ అవ్వగారింటికి. మామూలు తాళం వేసుకొని పోయారు, నేను ఎటు పోవాలి చెప్పు? ఎటు పోవాలంటే తెలియదా నీకు? తెలియదా? నడుపు. ఎటు తీసుకుపోతాను? పెళ్లి చేసిన సారే అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోతానా? ఇంకా తీసుకుపోతానా? ఎందుకు చేసిండు, ఎందుకు ఇట్లా, ఎందుకు ఆమె చేస్తానని తెలియాలి కదా. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు నేనేమనుకోవాలి? నేను ఎంత గోసపడతాను, ఎంత అరి గోసపడతానని మంచిగా ఖాందానిగా తిరిగేటోడిని నన్ను నాగం చేసావు అన్న మీరు ఉన్న బువ్వ అమ్ముతివి. దాన్ని అడుగు మళ్ళీ గిట్ల అనుకుంటూ చూస్తావేమే. నడువు. ఉన్నారా? ఓ మా, ఓ సారే అమ్మా. ఎవరు? సారేమో లేడా? అరే బుజ్జి సారేమో లేడా? మా మామ ఇప్పుడే పంచాయతీ చెప్పి బయటికి వెళ్ళిండు. మీరే పని మీద వచ్చిర్రు. మాకు కూడా పంచాయతీ చెప్పాలి బుజ్జి, మాకు కూడా పంచాయతీ చెప్పాలి. మా కథ మంచిగా లేదు. గిట్లా మాకు పెళ్లి చేసి ఆగం చేసిండు. మనకేం పంచాయతీ? మనకేం పంచాయతీ అంటే ఓడగొట్టేది అంతా ఓడగొట్టి ఇంకా మనకేం పంచాయతీ అంటానవా? మనకేం పంచాయతీ అంటానవా? మరి ఆ పెద్ద మనిషి ఏడట కదా, మళ్ళీ వద్దాంపా. మళ్ళీ వచ్చి ఎక్కడిది ఉండైనా ఇక్కడ తెగదెప్పులు చేసుకొని పోడు. ఎందుకు చేసి ఇట్లాంటి పెళ్లి, ఏం కథ, ఏం లక్షణం అన్ని అడగాలి. ఉట్టిగానే పోతానా? ఎంతసేపు అట్లా వస్తారా? ఎటు వేయండు? పంచాయతీ చెప్పి ఎటు వేయండు? తాగవేయండా తినవేయండా? పంచాయతీ చెప్పిన వాళ్ళకి ఏమైనా వాళ్ళు ఏమైనా తినబెడతారన్న వాళ్ళ సపడే వేయండా? పెళ్ళైన 10 సంవత్సరాలకు నువ్వే పెళ్లి చేసిన పంచాయతీ కానీ వస్తే వాళ్ళు ఏమనుకుంటారు? పాపోదాం. పాపదామేంది? నువ్వు ఎటు పోతావు? నడువు ఇట్లా ఇన్నే ఉండు. పోవులు లేదేం లేదు. ఎంతసేపు వాళ్ళు వస్తాడు బుజ్జి? ఎంతసేపు వాళ్ళు వస్తాడు? ఎప్పటికి తాగడానికి తినడానికి పోయినప్పుడు ఎంతసేపు వాళ్ళు వస్తాడు? వస్తాడు కావచ్చు. పెయిన కాడల్లా పుల్ బాటిల్ ఒడవంది రాడు మా మామయ్య. ఫుల్ బాటిల్ ఒడవంది రాడా? అప్పుడు కదే ఫుల్ బాటిల్ పట్టుకొచ్చిన వల్ల మీ పెళ్లి మాట్లాడతా అని చెప్పి నాకు ఈ సంబంధాన్ని తెచ్చిపెట్టిండు. ఇక కథ ఆగ సంబంధం. ఫుల్ బాటిల్ కాసేపడి మీ మామయ్యకి ఇట్లా చేస్తాడు. ఏం చేస్తాం? వచ్చేదాకా కూర్చుంటాం. నడుపు కూర్చో. ఆయన అనంగట్టు ఉరికేవు. ఉరికినా ఉరుకు, ఎటన్నా ఉరుకు, నాకు సంబంధం లేదు. పోతే ఉంటుండు. నువ్వు నా ఇంటికాడ అయితే అద్దు. ఎవరొచ్చారు? ఎవరితో మాట్లాడతాను? అత్తమ్మ ఎవరు వచ్చిర్రు? మామయ్య పంచాయతీ చెప్పాలట, మామయ్య లేడని చెప్తాను. అవునా? ఎవరు వాళ్ళు? అత్తమ్మ వాళ్ళే. ఓ అత్తమ్మ, మంచేనా? అంత మంచేనా? మంచిగా పుచ్చపతి. మీరేదో బాగానే బంగారంగా ఉన్నారట కదా? బాగానే బంగారం ఎక్కడ దత్తమ్మా? చూసినావా? అందరూ ఊరంతా ఊరు రాజులు బాగానే బంగారంగా ఉండదట, బాగానే బంగారంగా ఉండదట, బంగారంగా ఉండదట. ఏ గొర్రెలు లేదు, ఏం లేదు, అంత తుస్సు. ఇది బంగారం అని ఉన్నది, అంత ఆగం చేసింది. మీరు చేసే పెళ్ళికి ఇట్లా ఉన్నది. మామేడి మామ దగ్గర లొల్లి పెడదామని పట్టుకొచ్చిన. ఏడి మామేడి ఎటు వేయండు? ఇంకా ఇది చూస్తాను. ఇంకా అయ్యో గాపోలను ఎందుకు బెదిరిస్తాను బిడ్డ? ఏమైంది? ఏమైందంటే అత్తమ్మ, మనిషి ఒకసారి ఎప్పుడైతే అది ఊపిరి వెళ్ళిపోతుంది. మామ లేడా? మామ అత్తే మామనికి ఒకసారి చెప్తా, ఒకసారి చెప్పే మరి దీని సంగతి ఏందని తెలుస్తారు, అయిపోతుంది. నా సంగతి ఏంది చూసేది? అందరం బాధలనే ఉన్నాం కదా, ఇప్పుడు బాధలు పట్టుకొచ్చుడు అవసరమా? ఈ బాధ ఎందుకు వచ్చిందే? ఎందుకు వచ్చిందే? ఎవరి వల్ల వచ్చిందని చూస్తామా? అసలు ప్రాబ్లం ఏందనేది చూడాలి కదా, బాధ ఏందనేది చూడాలి. నేను మొత్తుకుంటా అంటే కూడా వినకుంటా పైసలు పెట్టి భూమి పైసలు పెట్టి మళ్ళీ ఇంకా బాధ అంటారవా? ఇంకా నాకు తీసి సర్జరీ తీసి. అయ్యయ్యో, ఎందుకు పొలను కొట్టి చంపుతావా ఏంది? పొలం మీదకి ఉరకబడుతుంది ఏమో. అయ్యో కొట్లాడుకుంటారా? అయ్యో ఇంకా కొట్టుకుంటలేరా? అట్లా కాదత్తమ్మా, మావేడి మాకు ఈ సంబంధం ఎందుకు చూసినట్టు, ఎందుకు చేసినట్టు ఈ పెంట సంబంధం అది ముంచింది. 2 కోట్ల రూపాయలు ముంచింది. ఇప్పుడు ఏంది, ఏం కథ, ఏమి లచ్చనం మరి? ఎట్లా? వాళ్ళ అబ్బాయిల ఇంటికి పోయినాం, వాళ్ళ అబ్బాయిల ఇంటికి పోతే తాళం వేసుకునేటో వేలు వాళ్ళు తెలిసి. మరి నాకు ఎవరు పైసలు ఇవ్వాలి? ఏం సంగతి? పెళ్లి సంబంధం చూసింది మీరు. మా పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటికి లొల్లి, ఎప్పటికి పంచాయతీ. కొన్ని రోజులు మంచిగానే ఉన్నాం కానీ దాని తర్వాత ఎప్పటి లొల్లి పంచాయతీ. ఇప్పుడు ఏంది మరి? మాకు 2 కోట్లు మీరు ఇస్తారా? వీళ్ళు అవ్వగారు ఇస్తారా? పెళ్లి సంబంధం వచ్చినా మీరు ఇస్తారా? మరి ఏం సంగతి చెప్పుల్లి? నాకైతే పైసలు కావాలి. మీరే సంబంధం చూసి చేసింది మీరు, మీ ఇంటికి, అందుకనే అచ్చరిగా. మంచుకుంటారా అని ఏమో నాట పెళ్లి సంబంధం చూసి చేసినాము. మరి ఏమో నాట మరి గట్ల అవుతుందని మా ఎవరు కలగన్నారు బిడ్డ. నేను కూడా లాభం వస్తుందనే చూసిన పెద్దమ్మ. ఎవరమైనా పని చేస్తే మంచి పైసలు పెరగాలనే చూస్తారు కదా. ఈయన ఎప్పటికీ చేను పని చేస్తాడు, ఊక ఎండలో పడి ఉంటాడు, ఇంట్లో ఉంటూనే లేడు, పని 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 అని చేనునే ఉంటాడు. ఏదో ఒకటి చేయాలి, మంచిగా ఇట్లా అయితే పైసలు ఎక్కువ వస్తాయి, మంచి లాభం పడవచ్చు అని అనుకున్నా. నేను అనుకోలే. ఏది ఏది ఎక్కడ లాభం? ఎక్కడ 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 జాలు వారింది? ఇప్పుడు లాభం వస్తే ఇట్లా అందువా? దగ్గరికి తీసుకొద్దువా చెప్పు, చూపెట్టడానికి మీరు ఇచ్చిన లాభం కాదే మంచి చేసిందని చెప్దు.
5కో 10కో 5 రూపాయల పనికో 10 రూపాయల పనికో చూడాలి కానీ డబల్ ఇస్తారన్నట వీళ్ళు డబల్ ఇస్తారన్నట. ఇగో అత్త మా అత్తలో రావడం మరి ఎటువైందో తెలియదు కానీ ముచ్చట నువ్వు అంటావు కదా బంగారం, ఆ బంగారం ఇగో ఇది ఏం చేసింది, బంగారం అమ్మడానికి ఇంటికి వచ్చిళ్ళు, అది ఉట్టి బంగారం, అది డూప్లికేట్ బంగారం. ఆ బంగారాన్ని నేను అద్దె కొనద్దే అని చెప్తే ఇక నేను అద్దం చెప్పిన నా కన్ను కప్పి 2 ఎకరాల భూమి అమ్మింది. 2 ఎకరాల భూమి అమ్మి ఆ బంగారం అని ఆ డూప్లికేట్ బంగారాన్ని కొన్నది. అది బంగారమే కాదు ఉట్టి రేకులట. ఎక్కడ తీసుకురా మొన్న నన్ను పోలీస్ స్టేషన్ వేసి పొరక అనేటోళ్ళు. ఇంకా నేను పోయి బంగారం చావుకు పోయి ఐస్కి తెచ్చి బంగారం కొను అని చెప్పి నేను బాగా గట్టిగా అన్న వల్లే నువ్వు డూప్లికేట్ బంగారాన్ని పట్టుకొని కొనమంటాను. ఆవురా ఇది ఏం కథనా, 2 కోట్లు 3 కోట్లు దొబ్బిపోవాలని చూస్తానమా, మాకే మొన్న వాడు గిట్టనే వచ్చిండు, మాకు 2 తులాల బంగారం ఇచ్చిపోయాడు, అది నువ్వే ఉన్నట్టున్నదని చెప్పి నన్ను అక్కడనే ఆపిల్లు కట్టేయలేదు. అరే మరి ఇది అంత అవుతుందని అనుకుంటా నేను కాదే, ఇది డూప్లికేట్ బంగారం అంటే హైదరాబాద్ పైసలు ఉంటాయి అక్కడి వా, నీకు సంగతి నీకు కథ నీకు తెలియదు, నువ్వు ఉట్టి పిచ్చోనివి, నువ్వు ఉట్టి కథ అని చెప్పి అట్లా అంటుంది. మరి అక్కడ జమ్మికుంట్లో చూపెడితే అదే చిన్న బంగారం ఏమో అసలు బంగారం అయింది, తర్వాత పెద్ద బంగారం తీసుకోవద్దు డూప్లికేట్ బంగారం అయింది. ఎట్లా అవుతుంది మరి నిన్ను ఎవరైనా మోసం చేస్తారు కావచ్చు అని హైదరాబాద్ తీసుకోవాలి. అరే మళ్ళీ చిన్న బంగారం ముక్క ఇస్తే ఆ బంగారం ముక్క ఒరిజినల్ ఇస్తారు, దాని తర్వాత డూప్లికేట్ అంత డూప్లికేటే ఉండే. నేనేం చేయాలి, తప్పిదారి తప్పయింది. ఆ తప్పిదారి తప్పైందంటే ఇప్పుడు ఎట్లా రూపాయలు ఎట్లా రావాలి చెప్పొద్దమ్మా, ఎట్లా రావాలి చెప్పు దీని సంగతి ఏంటి చెప్పు, ఎట్లా వచ్చిందో అట్లా పోవాలి అంతే, నాకు అవసరం లేదు. నాకు వచ్చిన మంది పెళ్లి ఇస్తారంటారు, అందుకనే ప్యాంట్ మార్చినా అన్ని మార్చినా. అయితే ఏమంటానో బిడ్డ నాకేం అర్థమైతలేదు, నువ్వేం మాట్లాడుతున్నావు అసలు ఏం అర్థమైతలేదు, ఏమంటానో అయితే ఏమంటానే ఉన్నది అత్తమ్మా, ఈ ఫెయిల్ అయిందని చేసుకొని నేను ఆగమవుతానా, నేను పాస్ అయినోడిని, ఇది ఫెయిల్ అయింది, నేను 6వ తరగతి పాస్ అయి ధైర్యంగా మంచిగా ఉన్నా, నాకు అన్ని తెలిసినోడిని, ఇది ఫెయిల్ అయింది, దీనికి ఏం తెలియదు, ఎట్లా ఏందో ఏమో నాకు అసలు అర్థమవుతుంది. అప్పుడే నేను అద్దం దరుకున్నా, నల్లగా ఉండదు అద్దు అని అంటే మీరే కట్టం 5,000 రూపాయలు ఎక్కువ వస్తుంది కొడక అని చెప్పి చేసినాక ఇది గిట్లుంటే గిట్లా నష్టం 5,000 రూపాయల గురించి చూసుకుంటే ఇప్పుడు 2 కోట్ల రూపాయలు నష్టం చేసింది. ఏంది మాకు 2 కోట్ల రూపాయలు అమ్ముడుపోయే భూమి 96 లక్షలకు అమ్మి ఏం చేసింది, డూప్లికేట్ బంగారం కొన్నది, ఆ బంగారం అటే వేయింది. ఇప్పుడు ఇది నాకు అద్దు, ఇక మీరేం చేస్తారేమో నాకు అర్థం. తెలుగు గల పని చేసినప్పుడు నువ్వు 10 ఫెయిల్ అయినా కానీ నీకు మస్తు తెలివి ఉన్నది అని మెచ్చుకున్నావు, ఇప్పుడు ఏమో ఇట్లా అంటాను. అరే నీకు ఇప్పుడు తెలివేదే, ఎన్ని మెచ్చుకుంటే వెళ్ళావు, రూపాయి కదా 2 రూపాయల కదా 5 రూపాయల కదా 10 రూపాయల కదా ఎన్ని మెచ్చుకుంటే వెళ్ళావు, 2 కోట్లు ఒకటేసారి కత్త అవతల వారెత్తివి ఇంకా మాట్లాడతావు రావు అవుతుందని అనుకుంటామా, తొక్కుతా నువ్వు ఇంకా మళ్ళీ నాగలు మాట్లాడే మాటలు నువ్వు నోరు అదుపులో పెట్టుకో. నాకు మన బీపీ లేస్తుంది, 2 కోట్లకు బీపీ ఎక్కువ లేస్తుంది కదా అత్తమ్మా, బీపీ లేవదా ఎవరికైనా, 2 కోట్లు నష్టం చేసేటప్పుడు బీపీ లేవదా? మరి ఇప్పుడు ఏమంటారా బిడ్డ, ఇప్పుడు ఆ పొల్లకు తెలియక ఏదో ఆ డూప్లికేట్ బంగారం వాళ్ళు ఇచ్చిరి మరి తీసుకునే, మరి ఆ పొల్ల నిలబడితే 2 కోట్లు వస్తాయా నీకు బిడ్డ? దానికి మాట్లాడుతుందా నాదికి మాట్లాడుతుందా? అబ్బో దానికే మాట్లాడుతుంది. నీకేం తెలుస్తలేదు, నీకేం మాట్లాడతలేదు అత్తమ్మ, మావేడి మావన్నా మనం నీకేం మాట్లాడరాదు, నీకేం తెలియదు, నీకు ఈ పంచాయతీ గించైతే ఏం తెలియనట్టున్నది. మామని రమ్మని విడగొడతారు మమ్మల్ని. ఏం చేయమంటారమ్మా బిడ్డ, మరి పెళ్లి చేసిన మాతకారానికి పొడుగుత మామయ్య కావాలి కత్తాడా, ఏదో పొరపాటు ఆయే తప్పాయే పొల్లది. మీరు ఏమన్నారు అత్తమ్మా, నాకు ఇది అద్దు, ఈ పైసలు పొడగొట్టింది అద్దే అద్దు, నాకు 2 కోట్లు నాకు రావాలి, ఈ సపరేట్కి వెళ్ళిపోవాలి, ఇది ఎట్లా వచ్చిందో అట్లా పోవాలి అంతే, నాకు అంతే. ఇక మీరే కలిపిల్లు, మీరే విడిది ఇల్లు, నాకు అద్దు, లేకుంటే మీరైనా 2 కోట్లు ఇల్లు. మరి పెళ్లి చేసిన పాపానికి 2 కోట్లు మమ్మల్ని ఇవ్వమంటారా బిడ్డ, మేమే కంచెలు తెచ్చి ఇస్తాం, ఏదో మధ్యలో పడి పెళ్లి చేసినాం 2 కుటుంబాలు కలపాలని. ఇప్పుడు పొలగాడ ఎట్లా పొల బతికేంది, నాకు అద్దాన పడుతుంది బిడ్డ, ఏంది ఈ కథ? పొలగాడు ఎట్టిపోతాడు, పొలగాడు బుక్కడు తింటాడు, నాతోనే ఉంటాడు, వాడిని కొన్ని రోజుల్లో వంట నేర్పితే వాడు నాకు ఇంత అండి పెడతాడు, ఇక నేనంత పనికి పోతే వాడు అట్నే ఉంటాడు, బడికి పోతాడు, వాడు ఇంత వంట నేర్చుకుంటాడు, అన్నీ నేర్పిస్తా. ఇది మా ఇంటికి అంటే దీని తెలివస్తుంది వానికి, అద్దు ఏది అద్దత్తమ్మా. ఇక నీకు విడగొట్టే ఏదైనా తెలిస్తే విడగొట్టు, లేకుంటే మా రమ్మను ఎట్లా కలిపిండో అట్లా మమ్మల్ని విడగొట్టులి. అప్పుడు మీకు ఎంత ఇచ్చినా అప్పుడు 5,000 మామకి ఆగిపించిన రోజు, మాకు పెళ్లి చేసిన రోజు ఆ 5,000 కూడా కావాలి మాకు సంబంధం కలుపుమని 5,000 రూపాయల కళ్ళు ఆగిపిత్తివి, మరి ఇప్పుడే కంచెలు తెచ్చిస్తాం బిడ్డ మేము. మాది వీళ్ళు ఇంకా కొట్లాడతలేరు, ఇక నేను ఇంట్లో పోతా. అంత మంచిగానామా చూసుకుంటూ పోతాడు. ఈ తాగే మా పెళ్లి చేసినావు, ఇట్లా అయింది మా పరిస్థితి. నా పరిస్థితి గురించి తెలిసిందా నీకు? మనీ గ్లాస్ రేపో బుచ్చనండి పరిస్థితి ఏంది? నా పరిస్థితి పెద్దగానే ఉన్నది, పెద్దగా ఉండే వచ్చిన
ఇక అత్తమ్మది ఇంతవరకు కూసమ్మలే ఏం చేస్తాం గట్లున్నది మీ కథ. ఇక గిలాసు ఏమన్నట్టు కళ్ళు పోతాడు కావచ్చు, కళ్ళు తాగినాకనే మంచిగా అన్ని ముచ్చట్లు చెప్తా పాటు. అనే తాగుతాడు. ఇప్పుడు చెప్పు. అయ్యో నాకు పోయకుండా తాగి చెప్పంటానమా. ఇక పరిస్థితి పెద్దనే ఉన్నది, కళ్ళు బాగానే తెచ్చుకున్నావు కదా. మందు అయినాక కళ్ళు తాగకుండా మంచిగా అనిపించలేదు, అందుకే తెచ్చుకున్నా. అవునా, తెచ్చుకున్నావు తాగుతాను, కడుపు మంచిగానే నింపుకుంటాను. కానీ నా పరిస్థితి ఏంది? నాకు ఈ పెళ్ళి ఎందుకు చేసావు, ఈ కథ ఎందుకు చేసావు? ఇగో మమ్మల్ని ఎట్లా పెళ్లి చేసావు అట్లా విడదీమా, లేకుంటే ఇక మంచిగా చెప్తానా. ఇక విడదీసినాక నేను అప్పుడు పెట్టిన 5,000 రూపాయలు నాయనకు ఇచ్చేసాయి. నువ్వు పెళ్లి సంబంధం చూసినావు, నీకు 5,000 ఇచ్చిన, అవి కూడా ఇయ్యి. కథ మంచిగా లేదు. ఏమైంది పుచ్చపతి, ఏమైంది? ఆ పొల్ల బంగారం కొన్నదట, బంగారం కొంటే ఆ బంగారం డూప్లికేట్ అయిందట. ఆ పొలను విడదీయమని అంటాడు. నన్ను నష్టం చేసింది నాకంతా, నాకు ఈ అద్దని అమ్మాయి అద్దని ఆయన విడదీయమని అంటాడు. సరే సరే విడుతుంది. అబ్బా మామ, నువ్వు ఎంత మంచి చెప్పుడుతోనే ఇట్లా విడదీద్దామన్నావు. అది సంగతి నాకు న్యాయం జరగదనుకున్నావా మామ? ఇక దీన్ని విడది రేపటి ఎల్లుండే పెళ్లి చేసుకుంటా, ఇంకో పెళ్లి చేసుకుంటా. అయ్యో పెద్దనాన్న, పెద్ద మనిషి అంటే న్యాయం చేస్తాడు అనుకున్నా. తాగి నువ్వు నాకు అన్యాయం చేసేటట్టున్నావు కదా. పెద్దమ్మనన్న నన్ను అర్థం చేసుకున్నది. అయ్యో ఆగర బుజ్జి, ఆగాగు. దాన్ని ఆగమనం లేదు, ఏం లేదు. నాకు నష్టపరిహారం ఎంతో కొంత కట్టి ఇచ్చి దాన్ని మొమ్మాను నష్టపరిహారం. వాళ్ళ ఇంటికి పోయినాం, వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంటికాడ తాళం వేసి ఉన్నది. వాళ్ళ అమ్మాయికి దీని గురించి తెలుసు, ఇది అత్తదని తెలుసు, అందుకనే తాళం వేసి ఉన్నది. నాకు అద్దిగా ఇక మొమ్మాను, దాన్ని ఆగమనం లేదేం లేదు. సరే పుచ్చపతి, సరే సరే. మనీ ఒక బుక్ మీద పోవే. బుక్కు పెన్నా ఎందుకు మా? పోయేటప్పుడు అన్ని నాకు రాసిచ్చుడా? అన్ని ఇట్లా విడగొడతారని అన్ని రాస్తావా దానిలా? అట్లాంటిదే పుచ్చపతి. ఓ నన్ను నాగం చేస్తారు దేవుడా, ఓ దేవుడా, నాకు విడాకులు అంటారు దేవుడా, ఓ దేవుడా. ఏదో పత్రాలు తెచ్చి కాగితాలు రాసిస్తారు. అయ్యేది పెద్ద మనిషి న్యాయం చేస్తాడు అనుకోడు, అట్టే కళ్ళు కాకుండా న్యాయం చేస్తాడు. నన్ను ఏమాయం చేస్తాడో ఏమో దేవుడా, ఓ దేవుడా. ఆ న్యాయం చెప్పి మన పెద్దమ్మ చెప్పిన అయిపోవు దేవుడా, ఓ దేవుడా. బంగారం వస్తుంది, నేను సిరిమంతురాలను అయితే కోట్లకు అధిపతిని అవుతా అని అనుకున్నా, కానీ ఇట్లా నా బతికే అన్యాయం అయిపోతుందని నేను అనుకోలేదు దేవుడా, ఓ దేవుడా. మరి నా కోసం వీధి నుంచి దిగత్తవా దేవుడా, ఓ దేవుడా. అచ్చినా మంచిగా ఉండు. ఏడు నువ్వెంత ఏడ్చి తుడిచినా న్యాయం ఉన్నదికే జరుగుతుంది. న్యాయం చేసేవాళ్ళు న్యాయమే చేస్తారు. భగవంతుడు నాందున చూచిండు, బుచ్చపతి నువ్వు ఇంత కష్టాలు పడ్డవురా, ఈ భార్య అద్దురా, ఈ భార్యను లేచి ఇంకోదాన్ని పట్టు అని చెప్పాడు భగవంతా. నీ బాంచను నువ్వు కళలో చెప్పినావు. ఇప్పుడు కూడా సంబంధాలే ఇక్కడ చూసులవుతుందాం. ఎంత ఏడ్చినా నాకే న్యాయం జరుగుతుంది. బుజ్జి, అప్పుడు మీ అవలంతో కట్టించారు కాదురా? కట్నం మీకు తెలియదా పెద్ద బాపు? 2 లక్షలు తీసుకున్నారు, మళ్ళీ అది సరిపోదు అన్నట్టు మళ్ళీ 50,000 తీసుకున్నారు. దీపావళి కట్నం అని సైకిల్ అడిగిండు. ఓ ఇంకా పెట్టుకుంటూనే పోయారు. ఎప్పటికి పండగ పబ్బానికి లుంగి బనీలు కూడా తెస్తారు. లుంగి బనీళ్ళు అంటే పండుగలకు పెట్టుకోరామా? పండుగలకు పెట్టుకోవద్దా? అల్లునికి లుంగి బనీళ్ళు పెట్టుకోవద్దా? అవి కూడా చినుగుతానే, ఉట్టికనే చినుగుతానే. అంత తక్కువ క్వాలిటీ పట్టుకొని వస్తాను. ఎక్కువ క్వాలిటీ ఎక్కువ ఉండాలి కదా, మంచిగా ఉండాలి కదా. ఒక బ్రాండ్ లేదు, ఒక బ్రాండ్ లేదు, ఏది లేదు. నేను సైకిల్ అడిగితే పెట్టిలా, మీ వాళ్ళు సైకిల్ అయితే పెట్టిలా. ఆ సెకండ్ సైకిల్కి పైసలు ఇచ్చిండు మా 2,500. 2,500 రూపాయలకి సైకిల్ వస్తుందా? 6,000 రూపాయలు ఏంది సైకిల్కి కింది మీద చూస్తాడు. 2,500 రూపాయలు కూడా ఖర్చు పెట్టినాం. ఇప్పుడు వాడి సంగతి ఎందుకు? ఉన్న కదా 2 కోట్ల సంగతి మాట్లాడమంటే ఇది ఎక్కడెక్కడో పురాణాలు. మాకు ఇవన్నీ వద్దు, దాన్ని నిల్లగొట్టు, నాకు పైసలు రాని అంతే. ఇగో దాని నుంచి నీకు ఒక కోట రాగిపోతుంది. గదే గదే పుచ్చపతి, నువ్వు ఏం మాట్లాడకుండా 5 నిమిషాలు కూర్చో. సరే మామ, సరే. నాకు న్యాయం జరుగుతాయిపోయా, ముక్కు మీద వేలేసుకుంటానా. మాట్లాడ బుజ్జి, పెళ్ళానుడు రోజు పని వినేవారు నువ్వు. ఈ సంవత్సరం చికెన్ గున్యా వచ్చినప్పటి నుంచి పని బంద్ చేసినా కానీ అది వరకు రోజు పోయేది పెద్ద నాన్న. చెప్పని ఎన్ని చెప్పినా న్యాయం నాదికే ఉన్నది. ఇంట్లో పని నువ్వే చేసారా? బుచ్చపతి అని పని మనిషి పెట్టండి నీకు. ఇంట్లో పనులు మొత్తం నేనే చేసుడు పెద్ద నాన్న. పెళ్లి సూపులకు వచ్చినప్పుడు చెప్పిండ్రు, నువ్వు మహారాణిలాగా బతకొచ్చు, నీ బతికే మారిపోతుంది, పనికో పని మనిషి అని
చెప్పిర్రు. ఇక్కడికి వచ్చి చూస్తే ఇల్లాకి ఊడడానికి మొదట్లో కామ వచ్చింది. ఈమె సరిగ్గా ఊడుస్తూనే లేదు, మొత్తం ఆకలంతా పొక్కిలైతుందని ఆమెను మానేపించారు. బట్టలు ఉతుకోవడానికి ఒక ఆమె వచ్చేది, ఆమె బట్టలే సరిగ్గా ఉతుకుతలేదు, అంత పేలిపోయినట్టు ఉతుకుతుంది, బట్టలన్నీ ఖరాబ్ అవుతాయి అని ఆమెను మానేపించారు. వంట చేయడానికి పని మనిషిని పెట్టారు. ఆ ఉప్పు అయితే కారం అవుతలేదు, కారం అయితే ఉప్పు అవుతలేదు. వీళ్ళు ఆరోగ్యం తగ్గట్టు బీపీ షుగర్లు ఉన్నట్టు ఆమెకు తెలుసు. ఆమె అట్లా చేసి పెట్టినా కూడా ఆమెను మానేపించారు. ఇక నేను వచ్చినా కదా అని ఆమెను మానేపించారు. అన్నిటికీ బట్టలు ఉతుకోవడానికి, బోళ్ళకు, వంటకు, ఇల్లాకి నలుగురు పని మనుషులు మానేపించి ఇక నేను ఒక్కదాన్ని పని మనిషిని ఇక చేస్తూనే ఉన్నా పనులన్నీ. సరే సరే బిడ్డ, సరే సరే. ఆవిడ కట్నం నీకు నచ్చిందా రేవన్నా? మా తమ్ముని పెళ్లికి 2 లక్షల రూపాయలు ఆడబిడ్డ కట్నం ఇచ్చిరు పెద్ద నాన్న. ఈయన ఎక్కడ అలుగుడు పెళ్లి రోజు మా తమ్ముడు పెళ్లి పిల్లగాడు, కొత్త పెళ్లి పిల్లగాడు ఆ పెళ్లి బట్టల మీదే, బావా నువ్వు రాకపోతే ఎట్లా, మా అక్క రాకపోతే ఎట్లా, నేను మా అక్క రాకుండా పెళ్లి చేసుకుంటానా అని కాలు మొక్కి 2 లక్షల రూపాయలు చేతిలో పెడితే అప్పుడు వచ్చిండు. ఏమన్నంటే అలుగుడు కొత్త పెళ్లి పిల్లగాని వాళ్ళే. చెప్పుకో, అన్నీ చెప్పుకో. ఏం చెప్పినా కథ న్యాయం నాదికే మారింది. నువ్వెన్ని మాట్లాడినా వేస్తే. సరే సరే. మీ కొడుకుంటున్నప్పుడు మీరు అవగాహన ఇచ్చిల్లారా? మా కొడుకు పుట్టినప్పుడు ఖర్చు అంతా మా అవ్వగారే పెట్టుకున్నారు. 2 తులాల బంగారం పిల్లగాని పేరు మీద వేస్తేనే నేను అత్తగారింటికి తీసుకోవద్దా, లేకపోతే తీసుకోవాలని అవ్వగారింటి కాడనే ఉండడవుతుంది అన్న వాళ్ళు. మా వాళ్ళు అట్లనో ఇట్లనో పైసలు అరేంజ్ చేసి ఇచ్చిర్రు. చెప్పుడే చెప్తాను. ఇది ఇచ్చిళ్ళు తీసుకోవద్దా? బుజ్జపతి, ఇక అమ్మాయిని పంపిద్దాం. పంపి గదే న్యాయం అంటే గదే పంపి. ఇది లేకుంటే 2 కోట్ల నష్టం చేసింది. ఇంకా గా పైసలా అసలు ఒక్కొక్కరు అత్తగారింటి కాడ నుంచి వచ్చేది పైసలు తెచ్చుకుంటారు. ఇది ఏం తెలియదు. ఇంకా నా పైసలు కూడా పట్టింది మొత్తం 2 కోట్ల రూపాయల భూమి. పంపి మొత్తం 13 లక్షలు అంటే బాగానే అవుతుంది కాదు బుజ్జపతి? అంటే 13 లక్షలు నాకత్తాయమ్మా? అబ్బా నీ తెలివి పైసలు రప్పి దీన్ని పంపి. అబ్బో నయమే. కాదు బుజ్జపతి, ఆ బుజ్జికి పెళ్లి ఖర్చు నష్టపరం కట్టియాలి నువ్వు. నేనెందుకు కట్టిస్తా? అది కదా నష్టం చేసింది. అవును, నువ్వు పొమ్మన్నావు కదా, పొమ్మన్నప్పుడు కట్టియాలి మరి. ఎంత? 13 లక్షలు అంటే 4 గంటలు కట్టియాలి. 52 లక్షలు అవుతుంది. 52 లక్షలు నేను కట్టుడా? నేను కట్టా. మీరు ఎట్లా పెళ్లి చేసిరో అట్లా పంపించాలి. నాకు ఏ పైసలు ఇవ్వకుండా అయితే ఎవరెవరు తేరుకొల్లా. ఇక ఎవరి పైసలు ఎవరికి ఇచ్చులేదు, దాన్ని పంపి ఉట్టిగా పంపి. ₹1 కోటి అడుగు, కోటికి పోతే ₹1 కోటి. ఇదేం న్యాయమ్మా? వదిలిపెట్టాలంటే పైసలు కట్టుడే బుచ్చపతి. మాటలతోనే పోతుందా? మాటలతోనే పోతే ఎట్లుంటుంది? అట్లా పోవుడు ఉండదు. ఆడపిల్ల అన్నప్పుడు ఆ పొల్ల దిక్కు తప్పులేదు కాబట్టి నువ్వు కట్టుడే. పొల్ల దిక్కు తప్పు లేదంటావు. పొల్ల 2 కోట్లు నష్టం చేసే ఇంకా మళ్ళీ పొల్ల దిక్కు తప్పు లేదు నన్ను కట్టమంటే నేను ఎట్లా కడతా? అదేదో తప్పిదారు అట్లా అయింది. నువ్వే వదిలేయాలంటాను కదా, కట్టుడే ఉంటుంది బుజ్జపతి. ఇదంతా లెక్కలేసేందుకు నాకు పులిపడలు లేవాలి. ఏంది ఇది? 52 లక్షలు నన్ను కట్టమంటాళ్ళు, లేకుంటే నీకు పుల్లు బాటిల్ అనబడుతుంది. నాదే తప్పనమంటే నేనే 2 కోట్లు ఓడగొట్టుకొని నేనే పైసలు కట్టన్నా? ఏమవుతుంది? పని అడుగుగా పోదా, పని అడుగు. ఏమవసరం లేదు. మీ న్యాయం చాలు, మీ కథ చాలు. అబ్బో పెళ్ళిళ్ళు చేస్తాలు, అంట కడతాలు, ఇట్లా లొల్లు కథం. ఎంత లొల్లు అయినా విడగొట్టలు లేదు. మళ్ళీ విడగొట్టాలంటే పైసలే, కలపాలన్నా పైసలే. అప్పుడు కలిపేటప్పుడు ఏమో బాటిల్ లాగిళ్ళు, ఇప్పుడు మళ్ళీ బాటిల్ అంటాడు. అర్థం అవసరం లేదు. పోతానమ్మా. ఇంకొక ఇక నువ్వు డాటా కూడా చెప్తాను పాటు. నమస్కారం పెడతాను. ఆమె నువ్వు నాకు అన్యాయం జరిగింది. వీళ్ళు ఏమనత్తలేదు.